హాయ్ అండి. ఈరోజు నేను గోకరకాయ, ఆలుగడ్డ, టమాటా ఇవన్నీ కలిపి కర్రీ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఆలుగడ్డలు మన ఇష్టం ఉన్నంత, మన గోకరకాయ ఎంత ఉందో వాటికి ఏవి ఎక్కువ లేకుండా సమానంగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు వేసినామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. రెండు వేసినా చాలు. గిన్నె పెట్టుకున్నాక మనం ఆయిల్ వేసుకోవాలి. మన ఇష్టం అండి. ఆయిల్ ఇంత అనే ఏం లేదు, మన కూరగాయలు ఎంత ఉంటాయో అంత. జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకున్నాక అందులో ఉల్లిగడ్డలు వేయాలండి. జీలకర్ర నల్లగా మాడొద్దు. మాడితే పోపు పెట్టినట్టు మాడితే దాని స్మెల్ వేరే అవుతుంది. పప్పు కాదు కదా, మామూలుగా జీలకర్ర ఫ్లేవర్ కోసం అనేసి ఉల్లిగడ్డలు వేసినాక పచ్చిమిరపకాయలు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. పంట కిందకి వచ్చినాయి అనుకోండి కారం అయితే, అందుకే జర పెద్దగా ఉన్నాయి అనుకోండి తీసేస్తారు అన్నట్టుగా, కారం కాకుండా పక్కకు పెట్టేస్తారు. అలా అనేసి ఇంత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసి నేను వేసాను పచ్చిమిరపకాయలు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక పసుపు వేసుకోవాలండి. ఇష్టం ఉన్నంత, మనకు ఎంత అవసరమో అంత. ఇంత స్పూను, అర స్పూన్ అని కాదు, ఎంత అవసరం దానికి ఎంత అవసరం వస్తే అంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక గోకరకాయలు మనము మంచి కడిగి పెట్టుకుంటాం కదా, కడిగి పెట్టుకున్నాక మంచి గోకరకాయలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. ఇలా మొత్తము కలుపుకున్నాక కారం మనకి ఎంత, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా 2-3, దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఉప్పు, కల్లుప్పు, నేనైతే కల్లుప్పే వాడతాను. అదే మనకు సరిపోయేంత వేసుకోవాలి. ఎక్కువ అయితే తీయలేము కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు. సరిపోయేంత వేసుకోవాలి. ధనియాల పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇది గరం మసాలా అనేసి ప్యాకెట్ ఉంటుంది కదా, మమత గరం మసాలా, ఆ ప్యాకెట్ది అందులోకి కొంచెం 1 స్పూన్ వేసాను నేను. కొంచెం అంతా స్మెల్ బాగుంటుంది అన్నట్టుగా. ఆలుగడ్డలు వేయాలి. ఉట్టి గోకరకాయనే కాకుండా చాలా బాగుంటుంది. కారము కలర్ రాలేదంటే అది పట్టించిన కారం కాబట్టి అంత కలర్ అనిపించట్లేదు. అవన్నీ వేసి కలిపినాక కొంచెం 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. విజిల్ లేకుండా, నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి విజిల్ లేకుండా మూత పెట్టాలి. మూత పెట్టినాక ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అడగంటకుండా, మనం ఏం వేయలే కదా అని వాటర్ ఇట్లా. మళ్ళీ టమాటా వేసినాక కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అంటే విజిల్ లేకుండానే పెట్టుకోవాలండి. విజిల్ అయితే మెత్తగా వాటర్ లాగా ఊరుతుంది కాబట్టి అలా నేను మూత విజిల్ లేకుండానే పెట్టాను. ఇది కొత్తిమీర, కరివేపాకు మంచిగా సాపుగా కడుక్కొని, ఇంకా చిన్న ముక్కలు కట్ చేస్తే కరివేపాకు తీసేయరండి, లేకపోతే కొంచెం పెద్దగా తీసి పక్క పెట్టేస్తారు. నేను కత్తెరతోటి, మనం పాల ప్యాకెట్ కట్ చేస్తాం కదా, ఆ కత్తెరతోటి చిన్న ముక్కలు కట్ చేసి కడిగానండి. కడిగి రెడీ పెట్టుకోవాలి మనము అందులో వేయడానికి. ఇదిగోండి ఉడుకుతుంది మంచిగా. ఇలా కొంచెం ఉడికినాక, కొంచెం ఆలుగడ్డలు ఉడకాయి కదా, అలాంటప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. అది మొత్తం ఫస్ట్ ఫ్లేవర్ అంతా వాటికి పట్టినాక
కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీలాగా అవుతుంది. కొంచెం గ్రేవీలాగా మంచిగా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొంతసేపు. ఇవి కలిపినాకనే మనము కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు 2 వేసుకోవాలి లాస్ట్లో. సాధ్యమైనంత వరకు స్టీల్ వాటిలలోనే చేసుకోండి. అల్యూమినియం దానికన్నా పులుపు వాటికి ఇదైతే మొత్తం అది వేరే ఉంటుంది కదా, అందుకోసం అన్నట్టుగా నేనైతే ఎక్కువ శాతము స్టీల్ దాంట్లోనే చేస్తాను. కుక్కర్ అండి ఇది. ఇలా కొత్తిమీర పెట్టుకుని వేసాక మనము కొంచెం ఒక 5 నిమిషాలు వాటి ఫ్లేవర్ ఇది అయిపోయేటట్టు అయినాక మూత తీసేయాలి. ఇంకా చూడండి, ఎక్కువ వాటర్ కాకుండా మంచిగా ఇలా ఇంకొంచెం వాటర్ పోవాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. ఆలుగడ్డ కూడా చూడండి, నేనైతే కుక్కర్ అయితే పెట్టలేను, ఖాళీ విజిల్ లేకుండా మూత పెట్టాను. ఎంత బాగా ఉడుకుతుంది, ఎక్కువ కాకుండా నుజ్జు నుజ్జు కాకుండా చాలా బాగా ఉడుకుతుంది. ఇట్లా నెమ్మదిగా ఉడికించుకుంటే మనం దించేసుకున్నాం ఇట్లా ఉంచుకుని దించేసుకున్నాం అనుకోండి, చల్లారినాక ఇంకొంచెం వాటర్ వెళ్ళిపోతుంది, పీల్చుకుంటుంది కదా, మొత్తం ఇది అయిపోతుంది, మొత్తం దగ్గరికి అయిపోతుంది కర్రీ. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి చాలా బాగా అయితే టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో, మీకే తెలుస్తుంది. ఇలా చేశారనుకోండి టేస్ట్ వేరే ఉంటుంది. ఒక్కొక్క రకంగా ఐటమ్స్ వేస్తే ఒక్కొక్క రకంగా అవుతాయి కదా, అలా అనేసి నేను ఈ ఆలుగడ్డ టమాటా మళ్ళీ గోకరకాయ వేసి చేశానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.